హల్లెలూయా. నమ్మిన వారు దేవునికి వందనాలు చెప్దామా? ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అదే నిరీక్షణ ఇంకను నన్ను బ్రతికిస్తుంది. అదే నిరీక్షణ ఇక్కడున్న మిమ్మల్ని కూడా ముందున్న జీవితంలో బ్రతికించి నడిపించును గాక, శక్తిచ్చి నడిపించును గాక, నీ కాళ్ళకు సత్తు ఇచ్చి అడుగులు వేయించును గాక, నీ చేతులకు గుండెకు ధైర్యంను నిబ్బరమునిచ్చి ఎటువంటి పరిస్థితులైనా తట్టుకొని అడుగులు వేసే కృప ఆ దేవుని ద్వారా మీకు నాకు కలుగును గాక. ఏమాత్రం ఆగిపోకుండా మనము సాగిపోదుము గాక, అంతం వరకు నమ్మకంగా ఉందము గాక, ఆయనను మాత్రమే నమ్ముకుందుము గాక. నమ్మి మన జీవితాల్లో మనలో మన ద్వారా ఆయన మహిమనే కనపరచును గాక. మనలో నుండి పరిశుద్ధాత్ముడు మాత్రమే ప్రవహించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నా హృదయం ఈరోజు నిరీక్షణతో నింపబడింది, ధైర్యంతో నింపబడుతుంది, ఆనందంతో నింపబడుతుంది. పరిస్థితులని బట్టి కాదు, స్థితిగతులను బట్టి కాదు, చుట్టూ ఉన్న మనుషుల్ని బట్టి కాదు, దేనిని బట్టి కాదు, కేవలము జీవం గల దేవుని మాటను బట్టి. హల్లెలూయా. నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తాడు. అంటే విశ్వాసం ఎలాగొస్తుందంట అంటే క్రీస్తు మాట వినుట వలన విశ్వాసం కలుగుద్దంట. నాన్న వింటున్నారా? ప్రైజ్ మినిట్ వచ్చేయండి. దూరంగా కూర్చోండి, కానీ మరీ కనబడినట్టుగా కూర్చోబడి దయచేసి. హల్లెలూయా. చాలా రోజుల తర్వాత దేవుని సన్నిధికి వచ్చాం కదా, దేవుణ్ణి ఆరాధించడానికి ఎంతో ఆసక్తిగా, మాట వినడానికి ఇంకా మరీ ఆసక్తిగా మనం ఉండాలి. మీ ఆకలి దేవుని నోటిని తెరిచేలా చేస్తారు. హల్లెలూయా. మన ఆశ, మన ఆకలి, మన యొక్క కోరిక, డిజైర్ దేవుడిని మాట్లాడేలా చేస్తుంది, నీ హృదయాన్ని దర్శించేలా చేస్తుంది, మన జీవితాన్ని కదిలించేలా చేస్తుంది. మన ఎండిపోయిన మోడు బారిన బ్రతుకులను ఎంత ఎండిపోయి కాలిపోయిన స్థితిలోనికి వచ్చేసిన మరలా దాని నుండే నూతనమైన చిగురు వచ్చేలా చేసే సమర్థుడు నా దేవుడు. అందుకే దేవుడు చెప్పాడు కదా, నేను బూడిదకు ప్రతిగా పూదండనిస్తాను. బూడిదకు ప్రతిగా అని తెలుగులో రాశారు, ఇంగ్లీష్లో అయితే ఐ విల్ బ్రింగ్ బ్యూటీ అవుట్ ఆఫ్ యాషెస్, అంటే బూడిదలో నుంచే నేను అందాన్ని తీసుకొస్తానని రాశాడు. హల్లెలూయా. తెలుగులో బూడిదకు ప్రతిగా అంటే బూడిద పక్కన పెట్టేసి మరలా నీకు అందాన్ని ఇస్తానని, పూదండేస్తానని అర్థమేమో, కానీ ఇంగ్లీష్లో కరెక్ట్ మీనింగ్ ఆ బూడిదలో నుంచే నేను నీకు పూదండని అనుగ్రహిస్తాను, ఆ బూడిదలో నుంచే అందాన్ని ఇస్తాను. ఇప్పుడు మన జీవితం అందంగా లేదు, ఆనందంగా లేదు, చక్కగా లేదు, చూడముచ్చటగా లేదు, ఎవరైనా చూస్తే చీ అనుకునేలాగా ఉంది. నీది ఓ బ్రతికేనా? నీ బ్రతుకులో ఏం జరిగింది అనేటట్టుగా, ఊసేటట్టుగా, మాట్లాడుకునేటట్టుగా, హేళన చేసేటట్టుగా మనందరి బ్రతుకులు మిగిలిపోయాయి. కానీ మనకొక నిరీక్షణ ఉంది, మనకొక ధైర్యం ఉంది, మనకొక విశ్వాసం ఉంది, మనకొక భరోసా ఉంది. వీటన్నిటికీ ఒక్కటే ఒక పేరు, జీవం గల దేవుని మాట. హల్లెలూయా. సజీవుడైన యేసుక్రీస్తు ఆయన ఇంకా సింహాసనం మీద ఉన్నాడు, ఉంటాడు, తరతరముల వరకు ఆయన ఉండబోతున్నాడు. ఆయన ఉన్నంత కాలము నీ జీవితానికి, నా జీవితానికి ఎటువంటి డోకా లేదంతే. హల్లెలూయా. ఎంత అట్టడుగు దిగజారిపోయి చీ అనుకునేలాగా అయిపోయినా అందులో నుంచి మరలా నిన్ను లేవనెత్తి నడిపించి వృద్ధి చేయగల సమర్థుడు. అందుకే యాకోబుతో అన్నాడు, యాకోబు నీలో నన్ను నేను మహిమపరుచుకుంటానన్నాడు. ఏముంది యాకోబులో? మోసం ఉంది, బేరాలు ఉన్నాయి, అమ్మాయి కోసం దేవుణ్ణి విడిచిపెట్టిన పాపం బలహీనతల్లో, వ్యసనాల్లో పడిపోయిన వాడు యాకోబు. అమ్మాయి అందం కోసం దేవుని దర్శనాన్ని వదిలేసుకున్న యాకోబులో నుంచట నీలో నన్ను మహిమపరుచుకునేదని అన్నాడు. హల్లెలూయా. మన క్యారెక్టర్ని బట్టి దేవుడు మనల్ని మనకి ఇచ్చే దేవుడు కాదు. నువ్వు ఎలాంటి దానివో దాన్ని బట్టి నీకు ఇది చాలు అని ఇచ్చే దేవుడు కాదు. నిన్ను బట్టి కాదు, నిన్ను ఎవరి రూపంలో, ఎవరి పోలికలో సృష్టించుకున్నాడో ఆ దేవుని బట్టి, ఆ దేవునికి తగినట్టుగా నిన్ను నన్ను ఆశీర్వదించే దేవుడు. అలా అయితే యాకోబుని దేవుడు దీవించకూడదు. యాకోబులో నుంచి నక్షత్రం ఉదయించనన్నట్టుగా యాకోబు వంశంలో నుంచి యేసు ప్రభు రాకూడదు. ఎందుకంటే ఆయనకి సిగ్గేస్తుంది, ఆయనకి అవమానం వేస్తుంది. అటువంటి యాకోబు నా ముత్తాతని చెప్పుకోవడానికి సిగ్గుపడలేదు మన యేసు ప్రభు. అందులో నుంచే ఆయన వచ్చేసాడు. హల్లెలూయా. వేసైన రాహబు వంశంలో నుంచి, రూతు వంశంలో నుంచి, బెత్షెబా వంశంలో నుంచి ఈ మనుషులందరూ మంచి జీవితాలు కలిగిన వారు కాదు, కానీ వాళ్ళల్లో నుంచే నేను వస్తానని చూపించుకున్నాడు ఆయన. హల్లెలూయా. ఎందుకంటే ఇప్పుడు అలాగ చితికిపోయిన మన బ్రతుకులు కూడా ఒక నిరీక్షణ ఇవ్వడానికి.
మనలో నుంచి కూడా ఆయన మరలా పుడతాడు. మనలో నుండి కూడా ఆయన మరలా తనకు తానే మహిమ తెచ్చుకుంటాడు. మనలో నుండి కూడా ఆయన ప్రత్యక్షపరచబడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఎప్పుడు మనుషులు మనల్ని చూసినట్టుగా మనల్ని మనం చూసుకోవడానికి వీలు లేదు. దేవుడు మనల్ని ఎలా చూస్తున్నాడో అలాగే చూసుకొన బద్దులమై ఉన్నాం. దేవుడు మనల్ని ఎలా చూస్తున్నాడంటే మహిమ ప్రభావములను కిరీటముగా మన నెత్తి మీద పెట్టి మనల్ని మహిమతో ఆయన నింపి చూస్తున్నవాడు ఆయన. హల్లెలూయా. మనం ఆయన దృష్టిలో అడుక్కునే వాళ్ళం కాదు, పేదవాళ్ళం కాదు, ఏమీ లేని వాళ్ళం కాదు, వ్యసనాలతో నిండిపోయిన వాళ్ళం కాదు, అలవాట్లతో పడిపోయిన వాళ్ళం కాదు, కోపిస్తుడు కాదు. దేవుని దృష్టిలో నువ్వు అలాగ లేవు. ఆయన దృష్టిలో మనము మహిమ ప్రభావములను ధరించుకున్న వారం. హల్లెలూయా. చెప్పాలందరూ హల్లెలూయా. మన జీవితంలో ప్రాముఖ్యమైనది, ప్రథమమైనది, ఉత్తమమైనది, అనుకూలమైనది, శ్రేష్టమైనది ఒకే ఒకటిది. ఏ మనిషి మాట కాదు, ఏ మనిషి నిన్ను పిలిచే పిలుపు కాదు, అందరికంటే అది కూడా నిన్ను సృష్టించిన దేవుని మాటే నీకు ముఖ్యమైనది. హల్లెలూయా. ఆయన ఏం చెప్తున్నాడో అదే మనకి అవసరం. మిగిలినవన్నీ అనవసరం. చెప్తారా ఒకసారి? ఆయన మాటే నాకు అవసరం, మిగిలినవన్నీ చెప్పండి అమ్మా. మీకు అర్థమవట్లే, చిన్న మాట అనుకుంటున్నారు. మన జీవితంలో అనవసరమైన మాటలను ఎక్కువ పట్టించుకుంటాం, అవసరమైన దేవుని మాటని పక్కన పెట్టేస్తాం. అవునా కాదా? మనుషులన్న అనవసరమైన మాటలు గుండెల్లో గుచ్చుకునేంతగా, గుండె నలిగిపోయి చితికిపోయేంతగా తీసుకుంటాం. జీవం ఇచ్చే దేవుని మాటను ఆదివారం ఒక్కరోజే వింటాం. అవునా కాదా? చెప్దామా ఒకసారి? అందరి మాటలు నాకు అనవసరం, దేవుని మాట నాకు అవసరం. అందరి మాటలు నాకు అనవసరం, దేవుని మాట అవసరం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దేవుడు ఏం చెప్తున్నాడో చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 12వ అధ్యాయము తీద్దాము ఒకసారి. యెహెజ్కేలు గ్రంథం కొన్ని మాటలే మీకు తెలియజేస్తా, మీకు తెలిసిన మాటలు అయి ఉండొచ్చు. యెహెజ్కేలు గ్రంథం 12వ అధ్యాయము 21వ వచనం నుండి. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, నరపుత్రుడా, దినములు జరిగిపోచున్నవి, ప్రతి దర్శనము నిరర్ధకమగుచున్నది అని ఇశ్రాయేలుల దేశములో మీరు చెప్పుకున్న సామెత ఏమిటి? హల్లెలూయా. పిల్లలందరూ హల్లెలూయా. యెహోవా వాక్కు ప్రత్యక్షమై చెబుతున్న మాట ఏంటంటే, నరపుత్రుడా, దినములు జరిగిపోచున్నవి. వింటున్నారా? దినములు జరిగిపోచున్నవి, దర్శనము, ప్రతి దర్శనము నిరర్ధకమగుచున్నది అని ఇశ్రాయేలు దేశములో మీరు చెప్పుకున్న సామెత ఏమిటి? కావున నీవు వారికి ఈ మాట తెలియజేయము. హల్లెలూయా. కావున నీవు వారికి ఈ మాట తెలియజేయము. ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇక మీదట ఇశ్రాయేలులలో ఎవరును ఈ సామెత పలుకకుండా నేను దానిని నిరర్ధకము చేసేదను గనుక నీవు వారితో ఇట్లను జాగ్రత్తగా విందాం, దినములు వచ్చుచున్నవి. హల్లెలూయా. అందరూ చెప్తామా? ఒక్కసారి చేతులు పైకెత్తి హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇశ్రాయేలు దేశంలో ఒక సామెత పుట్టిందట. మన ఊర్లో కూడా కొన్నిసార్లు మన మీద సామెతలు వదులుతారు కదా, కొన్ని కొటేషన్స్ వదులుతారు, కొన్ని మాటలు వదులుతారు, కొన్ని సెటైర్లు వదులుతారు, కొన్ని పంచులు వేస్తారు కదా. ఎవరైనా పడ్డారా? అనుభవించారా? అందరం కూడా అందులో చాలా లిస్ట్ ఉన్న వాళ్ళమే కదా. మనల్ని అనకుండా ఎవరు ఉంటారు? ఆ లిస్టులో ముందు మనమే ఉంటాం కదా. హల్లెలూయా, హల్లెలూయా. దినములు జరిగిపోతున్నాయి, ప్రతి దర్శనము వేస్ట్ అయిపోతుంది, నిరర్ధకం అయిపోతుందని ఇశ్రాయేలు దేశంలో పుట్టు సామెత ఏంటి అంటే, మన దేశంలో, మన ఊరిలో, మన కుటుంబంలో ఎవరెవరు ఏ సామెతలు, ఎవరెవరు ఏ సెటైర్లు, ఎవరెవరు మీ మీద ఏ హేళన మాటలు పలుకుతున్నారో అవి మీకు వినబడినా వినబడకపోయినా నీవు నమ్ముకున్న నీ దేవుడు నీ పక్షంగా వాటిని వింటూనే ఉన్నాడని అర్థం. దేవుడు ప్రశ్నిస్తున్నాడు, ఏంటి ఆ సామెత ఏంటి, ఆ మాట ఏంటి, వారు పలుకుతున్న ఆ మాట ఏంటి? ఏమనంటారట? దినములు జరిగిపోతున్నాయి, రోజులు వెళ్ళిపోతున్నాయి, సంవత్సరాలు వెళ్ళిపోతున్నాయి. వీడి జీవితంలో, ఈమె జీవితంలో ఏమీ జరగట్లే, ఏ మార్పు లేదు, ఏ ఆశీర్వాదం లేదు, ఏ దీవెన లేదు, ఏ ఫలభరితం లేదు. కనీసం తలనొప్పి తగ్గట్లే ఇవాడికి, కనీసం షుగర్ తగ్గట్లే ఇవాడికి, కనీసం కాళ్ళ నొప్పులు తగ్గలే, వీళ్ళ అప్పులు
జరిగిపోతున్నాయని ఈ ఊరిలో మీకోసం అనుకునే సామెత మీ దేవుడైన యెహోవా కూడా ఆకాశం నుండి ఆలకిస్తున్నాడు. హల్లెలూయా. వాళ్ళకి కాదు, సామెత అంటున్న వాళ్ళకి దేవుడు చెప్పట్లేదు. వింటున్న నీతో నాతో దేవుడు చెప్పే మాట ఏంటంటే, ఇక మీదట అంటే ఇక నుండి, ఫ్రమ్ దిస్ టైమ్ ఆన్వర్డ్స్ అంటే నువ్వు నమ్మిన క్షణము నుండి, మార్తా ఇప్పుడైనా నువ్వు నమ్మిన ఎడల నీవు దేవుని మహిమను చూస్తావు. అంటే నమ్మక ముందు చూడనా ప్రభువా, చూడవు, నీ తమ్ముడు ఇంకా సమాధిలోనే ఉంటాడు. నమ్మక ముందు నేను నా తమ్ముడు లేవడం చూడలేవు. నమ్మక ముందు నువ్వు ఎంత ఏడ్చి గీపెట్టినా నీ తమ్ముడు 4 రోజులు సమాధిలో ఉన్నట్టు సమాధిలోనే ఉంటాడు మార్తా. కానీ నువ్వు నమ్మితే 4 రోజులైనా 40 సంవత్సరాలు గతించిపోయినా నీ తమ్ముడు ఎముకలు కూడా పొడైపోయి అందులో కలిసిపోయినప్పటికీ నీవు నమ్మితే మాత్రం నా మహిమను చూస్తావని దేవుడు చెప్పాడు. హల్లెలూయా. విశ్వాసానికి నమ్మకానికి ఉన్న బలం ఏంటంటే, నువ్వు చెప్తున్నాను కదా, ఆ మాట నా హృదయంలో ఉంది. జీవితం ఎంత చితికిపోయినా నమ్మి ఆ క్షణంలో ఆ బూడిదలో కూర్చొని నువ్వు ప్రార్థిస్తే దేవుడు ఆ బూడిదను పూదండగా మారుస్తానంటున్నాడు. హల్లెలూయా. ఎలాగైతే పురుగులు తినేసిన లాజరు శరీరమును మరలా ఆరోగ్యవంతుడిగా దేవుడు బయటికి తీసుకొచ్చాడు, పరిస్థితులన్నీ తినేసిన మన జీవితాన్ని కూడా మరలా పరిస్థితులు ఏమీ తినకుండా అందంగా, ఆరోగ్యంగా, ఆశీర్వాదకరంగా బయటికి తీసుకురాగల సమర్థుడు మన దేవుడు. ఏమో ఉండొచ్చు, ఒక 4 రోజులు సమాధిలో, ఒక 40 సంవత్సరాలు నువ్వు గుహలో ఉన్నావేమో, అరణ్యంలో ఉన్నావేమో. మోషే కూడా 40 సంవత్సరాలు గొర్రెలను మేపుకుంటా తోలుకుంటానే బ్రతికేశాడు. కానీ ఎప్పుడైతే దేవుడి మాటకు మోషే లోబడి నమ్మాడో, ఆ మోషే జనాన్ని నడిపించే నాయకుడైపోయాడు. హల్లెలూయా. అవునా కాదా? నేను కరెక్ట్ చెప్తున్నానా? మిమ్మల్ని మాయ చేస్తున్నాను? మాయ చేసే ఉద్దేశం లేదు, అవసరం లేదు, అలవాటు లేదు, నాకు రాదు కూడా. వాక్యంలో దేవుడు ఏం చెప్పమన్నాడో అదే చెప్తున్నా. ఉండొచ్చు మనం 4 రోజులు సమాధిలో ఉంటామేమో, ఏం పోయింది? కుళ్ళులో ఉంటే ఉండని, ఏమైంది? మన దేవుడు సమర్థుడు కదా. ఉన్నాడుగా యోసేపు గుంటలో కొన్ని గంటలు, ఉన్నాడుగా యోసేపు కొన్ని సంవత్సరాలు ఆ బానిస బ్రతుకులో, ఉన్నాడు కదా యోసేపు చేయని తప్పుకి వ్యభిచారి నన్ను బలవంతం చేశాడని నన్ను ఎంతలో చీకటి చెరసాల్లో కొన్ని సంవత్సరాలు ఉండిపోయాడు కదమ్మా. మనం యోసేపు కంటే గొప్పమా? యోసేపు కంటే ఎక్కువ శ్రమలు అనిపించేసామా? నేను ఎప్పుడు గుర్తు తెచ్చుకుంటా, మన చుట్టూ కనీసం తమ్ముడు ఎలాగున్నావు, అమ్మ ఏమైంది అని అడిగే నాదుడైనా ఉన్నాడు. యోసేపుకి అడిగే దిక్కు కూడా లేదు. ఏ యోసేపు జ్వరం ఏమైనా వచ్చిందా, టాబ్లెట్ తెచ్చిపెట్టమంటావా అని అడిగే దిక్కు కూడా లేదు. మనం ఇప్పుడే అల్లాడిపోయి తల్లడిల్లిపోతున్నాం. అమ్మో నాకు ఎవరు లేరు, ఎవరు నన్ను పట్టించుకోరు. యోసేపు ఇంకెంత ఆడాలి, ఇంకెంత దేవుణ్ణి దూషించాలి, ఇంకెంత దేవా నేను నమ్మకంగా ఉన్నందుగా నాకు ఎంత గొప్ప బహుమానం ఇచ్చావు, ఎంత విడిసిపెట్టి ఎంత యోసేపు దేవుణ్ణి నమ్మకం లేకుండా అవమానపరచాలి. కానీ ఒక్క మాట కూడా యోసేపు నోరు తెరిచి పలకలేదు. జ్వరం వచ్చిందో, జలుబు వచ్చిందో, ఎన్నిసార్లు నడవలేదు, ఆకలితో ఎన్నిసార్లు ఉన్నాడో, బట్టలు కూడా లేవంట, బానిస కదా, దిగంబరిగా వదిలేశారు యోసేపుని. కానీ అన్ని సంవత్సరాలు ఉన్నాడు, ఓర్చుకున్నాడు, సహించుకున్నాడు. అన్నిటికంటే ప్రాముఖ్యంగా తన దేవుడైన యెహోవా మీద నమ్మిక యోసేపు తప్పిపోలేడు. హల్లెలూయా. కొన్ని సంవత్సరాలు అటువంటి చేదర బ్రతుకులో బ్రతికాడు, చండాలమైన బ్రతుకు బ్రతికాడు, గిన్నె తోమాడు, అంటూ తోమాడు, బానిస కదా తుడిచాడు, బట్టలు ఉతికాడు, అన్ని సపరీలు చేశాడు, పుల్లి పని, పాచి పని అంతా చేశాడు యోసేపు. కానీ ఒక రోజు సమయం వచ్చింది కదా, ఇక మీద యోసేపు కోసం అలాంటి మాట ఎవరు పలకకుండా దేవుడు చేశాడు. తీసుకువెళ్ళి ప్రధానమంత్రి స్థానంలో దేవుడు కూర్చోబెట్టాడు. హల్లెలూయా. యోసేపు ఇంకా నీ శ్రమ కాలం తీరిపోయింది. యోసేపు, ఇదిగో నేను నీ నమ్మకానికి ప్రతిఫలం, ఇదిగో బహుమానం ఇస్తున్నా, నీ విశ్వాసాన్ని గమపరుస్తున్నాను, నీ యొక్క నిరీక్షణకు ప్రతిఫలం నేను ఇస్తున్నాను. నువ్వు ఇంకా చెరసాల్లో ఉండడానికి వీలు లేదని మళ్ళీ క్రొత్త వస్త్రాలు ధరింపజేసి చక్కగా క్షౌరము చేయించి నీటిగా స్నానము చేయించి యోసేపుని రాజు సమక్షంలో దేవుడే తీసుకొని వచ్చి రాజు నోటి ద్వారానే యోసేపుని దేవుడు హెచ్చించాడు. హల్లెలూయా. ఒక రోజు వస్తుందమ్మా, ఒక రోజు వస్తుంది, నమ్మండి. దేవుని సన్నిధిలో చెప్తున్నాను, దేవుని పక్షంగా చెప్తున్నాను. నీ విశ్వాసాన్ని, నీ జీవితాన్ని, నీ బ్రతుకుని, మన చితికిపోయిన పెంట పనికిమాల బ్రతుకులను దేవుడు హెచ్చించే రోజు ఒకటి వస్తుంది, గణపరిచే రోజు ఒకటి వస్తుంది. నిన్ను చూసిన వారందరూ చెప్తారు కదా, యెహోవా చేత ఆశీర్వదించబడిన వాడా, యెహోవా వలన దీవెన నొందిన వారులారా. మిమ్మల్ని చూసి ఏమో అనుకున్నాం కానమ్మా, నీవు నమ్మిన దేవుడు గొప్పవాడమ్మా.
అని చెప్పే రోజు దేవుడు తీసుకొస్తాడు. హల్లెలూయా. ఉంటే ఉందాం కొన్ని రోజులు. ఎప్పుడు నేను ఆ మాట ఇలా చెప్పలేదు. లాజర్లో ఉంటే ఉందాం 4 రోజులు సమాధిలో. ఏం పోయిందమ్మా? కంగారు ఎందుకు? గాబరా ఎందుకు? ఉందాం. లాజర్ ఉన్నాడు కదా, మనం చచ్చి ఉన్నాడండి, మనం కూడా చచ్చిపోయి ఉందాం. పోనీ ఆ పరిస్థితి వస్తే అలాగే నోరు మూసుకొని ఓర్చుకొని ఉందాం. యేసు వస్తాడన్న నిరీక్షణ లాజర్లో ఇంకా ఉండిపోయిందేమో. నా ప్రాణ స్నేహితుడు కదా యేసయ్య. ఎక్కువగా లాజర్తో, మార్తా మరియతో సావాసం చేసేవారంట. నా ప్రాణ స్నేహితుడు కదా యేసయ్య, నేను చచ్చిపోయే టైంకి నా దగ్గర లేడు యేసయ్య అని చచ్చిపోయాడేమో. కానీ ఎప్పటికైనా వస్తాడన్న నిరీక్షణ గుండెల్లో ఉండిపోయిందేమో. ఆ నిరీక్షణ సిగ్గుపరిచే దేవుడు కాదమ్మా మన యేసయ్య. హల్లెలూయా. వచ్చాడు. 1 రోజు అయింది, 2 రోజులు అయింది, 3 రోజులు అయింది. మార్తా మరియలు ఇంకేసే రాడు. వచ్చిన తర్వాత కూడా అయ్యా నీ ఉండుంటే నా తమ్ముడు చచ్చేవాడు. మనం కూడా ఇప్పుడు అనుకుంటాం, దేవుడే ఉండుంటే నాకు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? దేవుడే ఉండుంటే నన్ను ఎందుకు వాళ్ళు అలా అన్నారు? దేవుడే ఉండుంటే నా బతికెందుకు ఇలా అయిపోయింది? దేవుడే ఉండుంటే నాకు ఎందుకు ఆకలి? దేవుడే ఉంటే నాకు ఎందుకు ఇన్ని సంవత్సరాల అప్పులు, ఇన్ని సంవత్సరాల కష్టాలు? ఇక నాకు మనశ్శాంతి ఉంటుందా, విశ్రాంతి ఉంటుందా, నాకంటూ సంతోషం బ్రతుకుంటుందా? ఎన్నెన్ని ప్రశ్నలో మనకి. కానీ వెయిట్ అపాన్ ద లార్డ్. యెహోవా కొరకు సహనంతో కనిపెట్టుకుందాం. ఆయనే వచ్చి నిన్ను లేవనెత్తే రోజు వస్తుంది. హల్లెలూయా. ఏదో మాయా మ్యాజిక్ చేయడైనా ఆయన నోటి వెంబడి ఒక్క మాట లాజరు అని పిలిచినట్టుగా నీ పేరు, నా పేరు, మన పేర్లు ఆయన నోటి వెంబడి, స్వరము వెంబడి పిలిచితే చాలమ్మా. ఎటువంటి చచ్చిన బ్రతుకులు మనం ఉన్నప్పటికీ లేచి బయటకు వస్తాం. హల్లెలూయా. అదే ప్రేత వస్త్రములు చుట్టబడిన వాడే లాజరు బయటకు వచ్చాడట. అతనికి భోజనం పెట్టండి అని యేసు ప్రభు చెప్పారంట. చుట్టూ ఉన్న వాళ్ళు విస్మయం ఉంది, దేవునిని గణపరచిరి. హల్లెలూయా. ఆశ ఉందా మీ జీవితం ద్వారా దేవుడు గణపరచబడాలని? అలా ఆశ ఉంటే ప్రస్తుతం ఇప్పుడు మీరు చీకటి గల, సమాధి గల ప్రదేశంలో ఉన్నారేమో, ఉండండి అక్కడే. కంగారు పడద్దు. ఎప్పుడు ప్రభువా అని దేవుణ్ణి ప్రశ్నించొద్దు. నమ్మకంతో అక్కడే ఉండండి. వన్ డే విల్ కమ్. వన్ సెకండ్, ఒక క్షణం, ఒక గడియ వస్తుంది. నేను దేవుడు ఇక్కడ ఏమైనా దినములు జరిగిపోతున్నాయని దేశంలో సామెత. మార్తా మరియతో కూడా అదే అని ఉంటారు కదా, అయిపోయిందమ్మా అంతా. నీ తమ్ముడు కొన ఊపిరితో ఉంటే ఎవరైనా పోన్లేమ్మా బతుకుతాడు అంటాడు. కానీ సమాధిలో పెట్టిన తర్వాత ఏమంటారు? అయిపోయిందమ్మా అంతా, ఎందుకు ఏడుస్తారు ఇంకా? అంతే కదా, ఎందుకమ్మా ఇంక ఏడుస్తారు, అంతా అయిపోయింది కదా అని అంటారు. కానీ నమ్మిన వారి జీవితంలో చనిపోయినను సరే వాళ్ళు బ్రతుకునని యేసు ప్రభు చెప్పాడు. హల్లెలూయా. నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను బ్రతుకును. నా యందు విశ్వాసం ఉంచిన వాడు పడినను లేచును. నా యందు విశ్వాసం ఉంచిన వాడు తప్పిపోయినను మరలా సరిచేయబడును. నా యందు విశ్వాసం ఉంచిన వాడు పాపము చేసి చితికిపోయి కృంగిపోయి పడిపోయినను 7 మార్లైనను మరలా నీతిమంతుడు తిరిగి లేపబడునని దేవుని వాక్యం చెప్తుంది. మరలా ఆయన మన జీవితాలను కట్టాలనే చూసే దేవుడు కానీ పడగొట్టాలని చూసే నీచుడు కాదమ్మా మన దేవుడు. శాడిస్ట్ కాదు. నిన్ను ఊరికే బాధపెట్టి నువ్వు కృంగిపోవాలని అనుకునే శాడిస్ట్ దేవుడు కాదు మన దేవుడు. ఎంతైనా దేవుడు నిన్ను కట్టాలనే చూస్తాడు తప్పైతే మనుషులు అనుకున్నట్టు నీవు నాశనం అయిపోవాలని దేవుడు నువ్వు గణపరచబడాలనే చూస్తాడు తప్పితే నీవు అందరిలో తలంచుకొని అవమానం పొందాలని దేవుడు చూడు. అలా చూస్తే నేను తలగానే ఉంచుతాను కానీ తోకగా ఉంచునని ఎందుకు చెప్తాడు ఆయన? అబద్ధాలు చెప్పాడా? మనలాంటి మనిషి చెప్పి ఆశ చూపించి, చాక్లెట్ చిన్నపిల్లలకి ఆశ చూపించి నేను ఇవ్వను పో అనే టైపా? కాదు కదా. ఆయన ఒకసారి చెప్పాడంటే అది చేస్తాడని, మాట ఇచ్చాడంటే నెరవేరుస్తాడని. లోపం మనలో ఉంది, నమ్మలేకపోతున్నాం. పొరపాటు మనలో ఉంది, నిలకడగా నిలబడలేకపోతున్నాం. కొరత మనలో ఉంది, విశ్వాసంలో స్థిరులుగా ఉండలేకపోతున్నాం. మన విశ్వాసాన్ని కట్టుకోలేకపోతున్నాం, ప్రార్థించలేకపోతున్నాం, అడగలేకపోతున్నాం. ఆయన ముఖాన్ని చూసి నిరీక్షణ, ధైర్యం, విశ్వాసం పొందుకోలేని బలహీనత మనలో ఉంది కానీ చేయలేని అసమర్థత మన దేవుడిలో ఎప్పటికీ లేదమ్మా, ఉండదు కూడా. He is all powerful and almighty God. సర్వశక్తిమంతుడైన దేవుడు మనం నమ్మింది. ఎల్ షదాయ్ సర్వశక్తిమంతుడు అంటే ఇంకొక ట్రాన్స్లేషన్లో పాలిచ్చే స్తన్యములు గల తల్లి అని అర్థం అంట. హల్లెలూయా. నాకు ఆ మాట గుర్తు తెచ్చుకున్న ప్రతిసారి గుండె తరుక్కుపోతుంది. అంటే పిల్ల ఏడిస్తే తల్లి రొమ్ములో నుండి పాలు ఎలా వస్తాయో, నీవు నీ అవసరతను బట్టి ఏడిస్తే సర్వశక్తి
ఇప్పటికీ ఆలస్యం లేదు. నీవు నమ్మితే నీ తల్లి అయిన దేవుడు నీకు కావలసిన పాలని ఇప్పటికీ ఇవ్వగలడు. పాలంటే నేను మామూలు పాలు కోసం మాట్లాడలేదు. పోషణ కావచ్చు, మీ అప్పులు తినడం కావచ్చు, అవమానం పోవడం కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, కుటుంబం బాగుపడడం కావచ్చు, సమాధానం కావచ్చు, ఏం కావాలో మీకు అడగండి. ఆయన రొమ్ములో నుండి అది ప్రవహించి మీ దగ్గరికి సమీపిస్తుంది. ఆయన దాచుకునే దేవుడు కాదు. తల్లి ఎక్కడైనా బిడ్డకు పాలు కావాలంటే ఇవ్వనంటారా? ఏమో తల్లులు ఉన్నారుగా, ఇవ్వనంటారా? ఒక్కోసారి కొంతమంది పాలు మానకపోతే తల్లికి ఇబ్బంది అయినా 2-3 సంవత్సరాలు మానకపోతే ఇస్తారా లేదా? ఇస్తారా లేదా? ఎందుకు ఇస్తారు? పిల్ల ఏడుపుని చూసి మీ కడుపు తరుక్కుపోతుంది, ఉండలేరు కదా. మరి మీ ఏడుపుని, మీ బాధను, మీ ప్రార్థన చూసి ఆయన నిలిచి ఉండిపోవడానికి ఆయన కఠినాత్ముడు కాదండి. ఆయన పేరు కనికర సంపన్నుడు. He is a compassionate God, merciful God. బ్రదర్ వినండి, ఆయన కనికరము గల దేవుడు, కటాక్షము చూపువాడు ఆయన. ఆయన దీర్ఘ శాంతపరుడు, కృపావాత్సల్యతలు గల దేవుడు. కృప చూపుటకు ఆయన ఐశ్వర్యవంతుడైన దేవుడు. హల్లెలూయా. మర్చిపోవద్దు, లాక్డౌన్ కదా, ఇళ్లలో ఉండి టీవీల్లో వాక్యం చూసి దేవుని గుణశీలతను మర్చిపోవద్దు, పక్కన పెట్టద్దు, తక్కువ చేయొద్దు. ఏదో అన్నట్టుగా భక్తి జీవితాన్ని దయచేసి కొనసాగించొద్దు. ఇన్ని రోజులు పోనీ ఎలా గడిచిందో నాకు తెలియదు, కానీ ఇక నుండి అయినా మరలా ఆయనను విశ్వసిద్దాం, మరలా ఆయనను నమ్ముదాం, మరలా ఆయనతో అంటుకట్టుబడిపోదాం, మరలా ఆయన దగ్గరకు చేరుదాం, మరలా ప్రార్థన మొదలు పెడదాం, మరలా ఉపవాసం మొదలు పెడదాం, మరలా ఆయనను నమ్మడం మొదలు పెడదాం. ఇక్కడనే చెప్తున్నాడు, నరపుత్రుడా, దినములు జరిగిపోచున్నాయి, ప్రతి దర్శనం నిరర్థకమైచున్నదని ఇశ్రాయేలు సామెత చెప్తున్నారు కదా. ఇక మీదట నీ వెళ్ళి వారితో చెప్పు, మీతో చెప్పమన్నాడు. ఇక మీదట నేను వారి మాటలన్నీ నిరర్థకము చేసేదను. హల్లెలూయా. నీ దర్శనాన్ని నిరర్థకము చేయడట. నీ కోసం ఎవరైతే మాట్లాడుకుంటున్నారో ఆ మాటలను నేను నిరర్థకం చేస్తున్నాను. దినములు వచ్చుచున్నవి అంటున్నాడు. బిగ్గరగా ఒకసారి చప్పట్లు కొట్టగలరా దేవుని? డేస్ ఆర్ కమింగ్. మంచి రోజులు మన జీవితంలో వస్తున్నాయి, ఫలభరితమైన రోజులు వస్తున్నాయి, జీవంతో కూడిన రోజులు వస్తున్నాయి, ఆరోగ్యకరముగా ఉండే రోజులు వస్తున్నాయి, ఐశ్వర్యంతో నింపబడే రోజులు వస్తున్నాయి. ఆత్మీయ జీవితంలో నీవు కోరుకున్న పరిశుద్ధాత్మతో నింపబడే దినములు వచ్చుచున్నవని దేవుడు చెప్తున్నాడు. నమ్మితే దేవునికి వందనాలు చెప్పండి. ఐ బిలీవ్, నేను నమ్ముతున్నాను. అనుకున్నాను నేను మొన్నటిదాకా ఇక నా జీవితము కొన్ని పరిస్థితుల వల్ల ఇక అయిపోయిందంటే జీవితం అయిపోయిందంటే కొన్ని పరిస్థితుల వల్ల ఇక చాలు, ఇక మరలా నేను దేవుని సేవ చేయగలను. చాలా ప్రశ్నలు, చాలా డిసప్పాయింట్మెంట్స్, కానీ దేవుని మాట మరలా బలపరిచి దినాలు అయిపోలేదు. దేనికి కూడా ఏం కావాలన్నా, దేవునిలో ఉండడానికైనా, మన భౌతికంగా మనకు కావాల్సిన ఏ పరిస్థితిలో అయినా దేవుడు చెప్పాడు కదా, దినాలు జరిగిపోలేదు, దినాలు వస్తున్నాయి నీకోసం. అవమానాలు ఆశీర్వాదాలుగా, నిందలను సాక్ష్యాలుగా మార్చే దేవుడు మన దేవుడు. దేవుడు చెప్పాడు దినాలు వస్తున్నాయి. ఇంకా అయిపోయిందని అనుకోవద్దు, ఇక ఇంతే అని అనుకోవద్దు. మనుషులను బట్టియో లోకాన్ని బట్టియో మన జీవితాన్ని మనం డిజైన్ చేసుకొని తీర్పు తీర్చుకోవడానికి వీల్లేదు. నమ్మాలి, మన జీవితం ఆయన చేతుల్లో ఉందని. హల్లెలూయా. పౌలు అంటాడు కదా, నా జీవం నీ కృపలో ఏమి చేయబడింది? విసిరవేయబడలేదు. నా జీవం నీ కృపలో దాచబడి ఉంది. హల్లెలూయా. ఇట్ ఈస్ ప్రొటెక్టెడ్ బై గాడ్. మన జీవం, మన ఊపిరి, మన పరువు, మన పేరు, మన ప్రతిష్ట, మన హోదా, మన ఇజ్జత్ అంటారు కదా, అవన్నీ కూడా దేవుని చేతి నీడలో అవి దాచబడి ఉన్నాయి. హల్లెలూయా. మనుషులు తీస్తే పోవడానికి నీ పరువు మనుషుల వల్ల ఇచ్చింది కాదు, నీ ఘనత మనుషుల వల్ల నీకు వచ్చింది కాదు, దేవుని చేత నీకు అనుగ్రహించబడింది. అది మనుషుల వలన తీసివేయబడలేదు, మనం అనుకుంటే తప్ప. నేను చెప్పిన మాట అర్థమైందా? మనుషులు మన పరువు తీయలేరండి, మనం అలా ఫీల్ అయితే తప్ప. ఎందుకంటే దేవుని దృష్టిలో మనం పరువు లేని వాళ్ళు ఎప్పుడూ కాదు. అర్థమవుతుందా? పరువు కోసం బ్రతకమని చెప్పట్లేదు, మీ హృదయంలో ఫీలింగ్ తీసేయాలని చెప్పి. దేవుని దృష్టిలో ఎప్పుడు నువ్వు నీచుడు కాదు, ఎప్పుడు నువ్వు పనికిమాలుడు కాదు, ఎప్పుడు చేతకందానే కాదు. ఆయన నిన్నెప్పుడు తన రూపంలో మహిమతో చూసుకునే ప్రియ ముద్దు బిడ్డవు ఆయనకు మనం. హల్లెలూయా. నా ముద్దుల కూతురు, నా ముద్దుల కొడుకనే చూసుకుంటాడు తప్పితే వీడు బతుకని దేవుడు ఎప్పుడు మనల్ని
చూడడు. దయచేసి ఈరోజు నుంచి మనం కూడా అలా మన బ్రతుకు చూసుకోవద్దు. ఓకేనా? చూసుకోవద్దు. ఎలా చూద్దాం? ఆయన కన్నులు మనల్ని ఎలా చూస్తున్నాయో అలా చూసి బ్రతికేద్దాం. హల్లెలూయా. కాబట్టి దేవుడు చెప్తున్నాడు కదా, చూద్దామా? త్వరగా ముగిస్తాను. కావున నీవు వారికి ఈ మాట తెలియజేయము, ప్రభువు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఇక మీదట ఇశ్రాయేలులో ఎవ్వరును, ప్రతి మాట గుర్తుపెట్టుకోండి, ఎవ్వరును ఈ సామెత పలుకకుండా నేను దానిని నిరర్ధకము చేసేదను. హల్లెలూయా. నీ జీవితం పట్ల ఇక ఎవ్వరు అటువంటి పనికిమాలిన సామెతలు, సెటైర్లు వేయకుండా నీవు కలుగు చేసుకో అవసరం లేదు, నీవు పోరాడ అవసరం లేదు, మనం ఫైట్ చేయవసరం లేదు. ఆయనే మన పక్షాన ఫైట్ చేస్తాడట. హల్లెలూయా. ఇక మీదట ఎవ్వరు పలుకకుండా నేను దానిని నిరర్ధకము చేసేదను. హల్లెలూయా. హల్లెలూయా. నేను దాన్ని నిరర్ధకము చేసేదను గనుక నీవు వారితో ఇట్లను, దినములు వచ్చుచున్నవి, ప్రతి దర్శనము నెరవేరును, వ్యర్థమైన దర్శనమైనను ఇచ్చుకములాడు సోదగాండ్ర మాటలైనను ఇశ్రాయేలులో ఇకను ఉండవు. యెహోవానైన నేనే మాట ఇచ్చుచున్నాను, నేను ఇచ్చు మాట ఇకను ఆలస్యము లేక జరుగును. చెప్పండి గట్టి దేవుని నామాన్ని ఘనపరుద్దామా. హల్లెలూయా. No more delays in the name of Jesus. యేసు నామములో ఇక మీదట ఆలస్యాలు లేవు మన జీవితంలో, ఇక మీదట డిలేస్ లేవు మన జీవితంలో. యెహోవా నగు నేనే ఇకను ఆలస్యము లేక నేనిచ్చిన మాటను నెరవేర్చెదను. హల్లెలూయా. నేనిచ్చిన మాటను నెరవేర్చెదను. శారా జీవితంలో దేవుడు ఒక మాట ఇచ్చాడు, దాన్ని నెరవేర్చకుండా ఆయన గతించిపోలేదు. శారా ఆయుష్ తగ్గిపోయి చచ్చిపోలేదు. ఆమె ఆఖరి దినముల్లో కూడా దేవుడు తన కోసం ఇచ్చిన మాటను ఆయన నెరవేర్చి తీర్చాడు. హల్లెలూయా. అందుకే ఇప్పుడు మనం తల్లి అయిన శారా అని పిలవగలుగుతున్నాం, విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహామా అని పిలవగలుగుతున్నాం. అబ్రహాము సంతానముగా ఇక్కడ నువ్వు కూర్చున్నావు అంటే అలనాడు దేవుడిచ్చిన మాటకి సజీవమైన సాక్ష్యం ఎవరో తెలుసా? ఇక్కడ కూర్చున్న నువ్వు, నేను. మనం ఎవరము? అబ్రహాము సంతానం. దేవుడు ఆయనకు చూపించినట్టుగా ఇసుక రేణువుల వలె, ఆకాశ నక్షత్రాల వలె నేను నీ సంతానాన్ని చేసేదనని అబ్రహాము తీసుకెళ్లి దేవుడు చూపించి మాట ఇచ్చినట్టుగా ఈరోజు నీవు నేను అబ్రహాము సంతానం అనబడుతున్నాం. హల్లెలూయా. ఆయన మాట ఇచ్చాడంటే దానిని నెరవేర్చే దేవుడు. నీ జీవితంలో ఏ మాట, ఏ వాగ్దానం దేవుడు ఇచ్చాడో దాన్ని బైబిల్ కింద పెట్టుకొని మర్చిపోద్దు. ఆ మాటలు గుర్తు పెట్టుకోండి, దానిని నెరవేర్చేవాడు ఆయన. హల్లెలూయా. నా సన్నిధి నీకు తోడుగా ఉంటుందని మాట ఇచ్చాడా? ఆయన మాట తప్పలేదు బ్రదర్. ఆయన సన్నిధి మీకు తోడుగానే ఉంది. నా కృప నిన్ను విడిచిపోదని మాట ఇచ్చాడా? ఆయన మాట తప్పడమ్మా. ఆయన కృప నీకు ఇప్పుడు తోడుంది, ముందు రానున్న రోజుల్లో కూడా ఆయన కృప నిన్ను విడువదు, ఎన్నడు ఎడబాయదు. హల్లెలూయా. హల్లెలూయా. నా సన్నిధిలో నిలిచి భాగ్యము నీకు ఇస్తున్నాను దేవుడు ఇచ్చాడా? ఇప్పుడు నీ జీవితం ఎలాగున్నా నిజముగానే ఆయన సన్నిధిలో నిన్ను నిలవబెట్టుకొని వాడుకొని ఆ భాగ్యం నీకు ఇచ్చే దేవుడు ఆయన. హల్లెలూయా. కొన్నిసార్లు వస్తాయి పరిస్థితులు, అవమానాలు వస్తాయి, నిన్ను పక్కన పెట్టినట్టుగా కూడా అనిపిస్తుంది. సిగ్గు లేకుండా మరలా వెళ్ళి అడుగు, ఏం పోయింది, ఏమో అందరికీ కొంచెం నాకేం సిగ్గు లేదా, నాకేం పౌరుషం లేదా, మరలా నేను వెళ్ళి ఎందుకు అడగాలి అనుకుంటా. ఏం పర్లేదు, దేవుని కోసమే కదా. మరలా వెళ్ళి ఒకవేళ దైవజన్ని అడగాలంటే అడుగు, నేను ఇలాగా దేవుని సన్ని పని చేద్దాం అనుకున్నాను. సిగ్గెందుకు అంటే దానికి పౌరుషం ఎందుకు, దానికి రోషం ఎందుకు? దేవుడు నాకు మాట ఇచ్చాడని ప్రార్థన చేసుకొని దేవుడిని అడిగి దేవుని నమ్మి మరలా వచ్చి మరలా అడుక్కుందాం. దేవుడు ఏదైనా ఒకరోజు నీకు ఆ సమయాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. అయ్యా నా కూతురికి దయ్యం పట్టింది, అయ్యా నా కూతురికి బాగోలేదంటే యేసు ప్రభు కనీసం లక్ష్యం చేయలేదు. కుక్కలు అంటే పిల్లలు తినే రొట్టె ముక్కలు కుక్కలకు వేటి వ్యక్తం కాదు. నీవు ఒక్కొక్కవి, నీ పిల్ల ఒక్కొక్క పిల్ల అని యేసు ప్రభు అన్నా సరే ఆమె ముఖము చిన్నపుచ్చుకోలేదు. కానీ మరలా విశ్వాసంతో యేసయ్య దగ్గరికి వచ్చామన్నది కదా. అవును ప్రభువా, పిల్లలు తిన్న రొట్టె ముక్కలు బల్ల మీద నుండి పడితే కుక్క పిల్లలే కదా తింటాయి అంటే నేను నా కుక్క పిల్లని అనుకో, నా పిల్ల కూడా కుక్క పిల్ల అనుకో, కానీ నీ వస్తే నా పిల్ల బాగుపడుతుంది. హల్లెలూయా. నేను కుక్క పందించి నువ్వు ఏం మనిషిరా బాబు అని అన్నా సరే మరలా యేసు ప్రభు దగ్గరికి, మరలా దైవజనుడి దగ్గరికి, మరలా నీ తోటి సహోదరుడి దగ్గరికి అలాగే అవమానంతో వెళ్ళి చూడు, ఆయన నీ విశ్వాసాన్ని చూసి నిన్ను గణపరుస్తాడు. హల్లెలూయా.
విశ్వాసాన్ని చూసి ఆయన ఆశ్చర్యపడ్డాడంట. అలాగే ఎంత నిన్ను అవమానపరిచినా మరల సిగ్గలేకుండా రా, నీ విశ్వాసాన్ని చూసి యేసు ప్రభు ఆశ్చర్యపడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట కదా, ఈ మాటలోంచి ఎక్కడికి వెళ్ళి ఆయన అంటాడు కదా, నేనిచ్చు మాట ఇకను ఆలస్యము లేక జరుగును. హల్లెలూయా, హల్లెలూయా. యేసే నామములో మన జీవితంలో ఆగిపోయిన ప్రతి ఆశీర్వాదాలు ఆలస్యము లేక జరుగును గాక. మీరు ఎదురు చూస్తున్న ప్రతి పరిస్థితి మిమ్మల్ని వెతుక్కుంటూ మీ వెంటకు వచ్చును గాక. మనమైతే ఆయన నీతిని రాజ్యాన్ని వెతుకుదాం. మనకు అక్కరకున్నవన్నీ ఆలస్యం లేక మన వెంట తీసుకొచ్చే దేవుడు అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. వాటిని వెతకమని నేను చెప్పట్లేదు, నమ్మికతో యేసయ్యని వెతుకుదాం. అవన్నీ మన వెంట పడేలాగా దేవుడు చేస్తాడు. ఇంకేమన్నాడని, ఇకను ఆలస్యము లేక నేనిచ్చు మాటను నెరవేరుస్తాను. హల్లెలూయా. ఒకసారి తెద్దాం. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయంలో చక్కటి మాట ఉంటుంది. ఇర్మియా 33. ఈ అధ్యాయం అంతా ఇంటికి వెళ్ళి ఒక్కొక్క మాట చదవండి. ఇందులో ఉన్న ఆశీర్వాదాలు అబ్బా మన జీవితంలో అవి అనుగ్రహించబడితే మనకంటే ధన్యులు ఉండరు. 33వ అధ్యాయం మొదటి నుండి మరలా చదువుతున్నాను చూడండి. మరియు ఇర్మియా చెరసాల ప్రాకారములలో ఇంకను ఉంచబడి ఉండగా యెహోవా వాక్కు రెండవసారి అతనికి ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను. హల్లెలూయా. ఇర్మియా చెరసాలలో ఉండగా, ఒక జైల్లో ఉండగా, ఒక బంధించబడి ఉండగా యెహోవా వాక్కు అతనికి రెండవసారి ప్రత్యక్షమైంది. హల్లెలూయా. అమ్మా, ఏ పరిస్థితిలో మనం ఉన్నా, ఎవరు రాని చోట్ల మనం ఉన్నా, మీరు నమ్మాలి, మనం నమ్మాలి, యెహోవా వాక్యం మాత్రం మన దగ్గరికి ప్రత్యక్షమవుతుంది. హల్లెలూయా. ఇఫ్ యు బిలీవ్, మీరు నమ్మగలిగితే, మీరు ఎంత చీకటి గుంటలో ఏ మనిషి రాని పరిస్థితిలో ఉన్నా మీరు వినగలిగితే ఆయన మీతో మాట్లాడుతూనే ఉంటాడు. మీరు చూడగలిగితే ఆయన ప్రత్యక్షమవుతాడు. మీరు అందుబాటులో ఉంటే ఆయన తన పరిశుద్ధాత్మతో నిన్ను ఆదరిస్తాడు కూడా. ఆయన ఎవరంట? ఆదరణకర్త. ఆయన కోసమే ఆయన ఏమని చెప్పాడు తెలుసా? నేను మిమ్మల్ని అనాథులుగా విడవను, మీతో కూడా వత్తును, మీలో నివసింతును అన్నాడు. ఎందుకు అనుకుంటారు నేను ఒంటరినని? ఎందుకు అనుకుంటారు నేను ఒంటరిదాన్ని అయిపోయినని? ఆ మాట నాకు ఇష్టం ఉండదు. ఎప్పుడు అనడానికి సాహసించి మనుషులు వదిలేస్తారు, వంటలు మేము నిజంగానే మనుషులు వదిలేస్తారు, ఒప్పుకుంటాను. కానీ దేవుడు ఉన్నంత కాలం నువ్వు నేను ఎప్పుడు ఒంటరి వాళ్ళము కాము. హల్లెలూయా. ఆ మాట ఇప్పుడు సాహసించి పలకొద్దు. మనుషులు వదిలేస్తే ఒంటరిదానం అయిపోతావు, నేను ఒప్పుకుంటాను. కానీ నేను సృష్టించిన నీ దేవుడు నీకు భర్తగా, తండ్రిగా, భార్యగా, కూతురుగా, కొడుకుగా, స్నేహితుడిగా, సమీప బంధువుగా, అన్ని సర్వస్వం ఆయనేగా నీతో కూడా ఉండే దేవుడు ఆయన. హల్లెలూయా. అందుకే ఆయన వెళ్ళిపోతూ ఆదరణకర్తనే పంపించాడు. ఆయనట అంటున్నాడు కదా, నేను మిమ్మల్ని అనాథులుగా విడవను. నువ్వు అనాథులని ఎవరైనా అన్న ఒప్పుకోవద్దు. నేను నాకు నా దేవుడు ఉన్నాడని చెప్పు, నాలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడని చెప్పు. ఆయన చెప్పిన మాట చెప్తున్నా, మీతో కూడా వత్తును అంటే నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి నీతో పరిశుద్ధాత్ముడు వస్తాడు. నీలో నివసింతును, వచ్చేళ్ళిపోను, నీలో పర్మనెంట్గా ఉండిపోతాను నేను అంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని నెలల నుంచి ఆ పరిశుద్ధాత్ముడు నాలో ఉండడం అంటే ఏదో దేనికోసం నేను చెప్పట్లే, ఆ ఆదరణ, ఆ తోడు, ఆ సన్నిధి, ఒక మనిషిలాగా ఆయన నాకున్నాడన్న ధైర్యం, భరోసా, మునుపు సంవత్సరాల కంటే క్రొత్తని అనుభవము దేవుడు కృప ద్వారా అనుగ్రహించి ధైర్యపరుస్తున్నాడు. హల్లెలూయా. ఏ సమస్యలో నేను చిక్కుబడి ఇబ్బంది పడుతున్నా ఆయనలో నుంచి మాట్లాడతానన్న నేను ఉన్నాను కదా, ఐఎమ్ హియర్, నేను ఉన్నాను కదా, ఎందుకు భయం, నేను ఉన్నాను కదా, ఎందుకు బాధపడుతున్నా అని ఒక మనిషిలా ఆయన మాట్లాడడం అంతకంటే గొప్ప భాగ్యం ఏ మనిషికి ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి చూడండి 33వ అధ్యాయంలోని మాట నెరవేర్చు యెహోవా స్థిరపరచవలెనని దానిని నిర్మించు యెహోవా అను నామం వహించిన వాడే ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. ఇది మన దేవుని గురించిన ఒక గొప్ప ఆయన గుణశీలం. ఆయన పేరు మాట నెరవేర్చు యెహోవాట. దానిని స్థిరపరచవలనని దానిని నిర్మించు యెహోవా ఇలాగూ మనతో చెప్పుచున్నాడు. ఏం అర్థమవుతుందా? బోర్ కొడుతుందా ఎవరికైనా? లేదు కదా. అర్థం అవడానికి మరలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఆయన మాట నెరవేర్చే
నెరవేర్చేవాడట, దానిని స్థిరపరచువాడట, దానిని నిర్మించు యెహోవా అంట. అది ఆయన పేరంట. హల్లెలూయా. అంటే మాట ఇచ్చేసి నీకేదో గిఫ్ట్ ఇచ్చినట్టు వదిలేసేవాడు కదట, ఆ మాట నీలో నెరవేర్చేవాడు కూడా ఆయనే అంట. హల్లెలూయా. నీలో అది తొలగిపోకుండా, నువ్వు ఆ మాట నుండి తప్పిపోకుండా నీలో దాన్ని స్థిరపరిచేవాడు కూడా దేవుడే అంట. హల్లెలూయా. ఆ మాట ప్రకారముగా నీవు అనుకూలంగా లేకపోతే కుమ్మరివాడు మట్టి ముద్దను తీసుకొని కొండ చేసినట్టుగా తన చేతులతో నిన్న మాట ప్రకారముగా నిర్మించేవాడు కూడా నీవు నమ్మితే నీ దేవుడైన యెహోవా అలా చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. నా మీద నాకైతే నమ్మకం లేదు, మీ మీద మీకు నమ్మకం లేదు. మాట ఇచ్చావు కానీ ప్రభువా దాన్ని పొందుకునే శక్తి నాకు లేదు, విశ్వాసము నాకు లేదు, దాన్ని కలిగి ఉండే అర్హత కూడా నాలో లేదు. కానీ అందుకే ఆయన చెప్తున్నాడు, నేను మాట ఇచ్చి నిన్ను వదిలేను, దాన్ని స్థిరపరిచేది కూడా నేను, దాన్ని నెరవేర్చేది కూడా నేను, దాని ప్రకారముగా కుమ్మరి వలె నిన్ను నిర్మించేది కూడా నేనే. అలా నిర్మించడానికే నీకు ఎదురయ్యే చిన్న చిన్న పరిస్థితులను, నీ చుట్టూ ఉండే మనుషులను నేను వాడుకొని నిన్ను ఒక రూపంలోనికి నిర్మించి నా మాటకు తగ్గట్టుగా, నా మాటలాగే నేను నిన్ను తయారు చేస్తాను. హల్లెలూయా. అర్థమైన వాళ్ళు దేవునికి వందనాలు చెప్తారా? హల్లెలూయా. ఇంత గొప్ప శిల్పకారుని కుమ్మరిని ఎక్కడ కనుగొనగలం? మన కష్టమేమి లేకుండా ఆయన నమ్మితే చాలంట, ఆయనే నెరవేర్చి, ఆయనే స్థిరపరిచి, ఆయనే మనల్ని నిర్మించుకునే దేవుడు ఆయన. హల్లెలూయా. కేవలం నీవు నేను పెట్టవలసిన పెట్టుబడి ఏంటో తెలుసా? నమ్మకం మాత్రమే. విసుక్కుండా, అంటే విసిగిపోకుండా, వేసారిపోకుండా, కృంగిపోకుండా, కుమిలిపోకుండా, ఎంత అట్టడుగు స్థితికి వెళ్ళిపోయినా ఐ బిలీవ్ ఇన్ యూ జీసస్, నేను నిన్ను నమ్ముతున్నాను యేసయ్యా, నువ్వు నమ్మదగిన వాడవయ్యా, నువ్వెంతైనా నువ్వు నమ్మదగిన వాడవయ్యా అని నమ్మితే. పేతురు మునిగిపోతున్నాడు, సాగుతున్నాడట. ఎవరైనా సాగుతారా? బుడుకుమని మునిగిపోతారా? నీటిలో అమ్మ సాగుతారా? అదైనా జారుడు వెళ్ళా కాదు కదా. నీటిలో ఎలా పడితే అలా మునిగిపోతారు. కానీ సాగనివ్వడానికి దేవుడే అవకాశం ఇచ్చాడు. ఎందుకో తెలుసా? ఆ సాగే సమయంలో ప్రభువా నేను మునిగిపోతున్నానని పేతురు కేకేస్తాడని సాగేలాగా దేవుడు చేశాడు. హల్లెలూయా. అలా దేవుడు చేయకపోయి ఉంటే మునిగిపోయేవాడు పేతురు. మనం ఈరోజు పేతురు కోసం మాట్లాడుకునే వాళ్ళు కాదు, తలకిందులుగా సిలువే పడేవాడు కాదు, పత్రికలు రాసేవాడు కాదు, దేవుని కొరకు హతసాక్షి అయ్యేవాడు కాదు, దేవుని కొరకు జీవించేవాడే కాదు. అందుకే దేవుడు ఆ బలహీనమైన అవిశ్వాస స్థితిలో కూడా సాగే కృపను ఆయన ఇచ్చాడండి. హల్లెలూయా. మనం కూడా బలహీనతలో పడిపోయలేము, పడిపోయి ఇంకా సాగుతున్నాం. ఆ సాగుతున్న పరిస్థితిలో ఒక్కసారి పేతురులాగా, ఒక్కసారి ఆ గుడ్డివాడిలాగా, ఒక్కసారి ఆ యొక్క 12 సంవత్సరాల రక్తశ్రీలా పాకినట్టుగా, గుడ్డివాడు కేకేసినట్టుగా, మునిగిపోతూ పేతురు అరిచినట్టుగా నీవు నేను కనుక ఆయన పేరుని, నామాన్ని, ఆయన సన్నిధిని, ఆయన ముఖాన్ని కేక వేసి అరవగలిగితే ఆయన వచ్చి తన చేయినిచ్చి నీవు సాగే స్థితిలో నుండి లేపి అదే నీటి మీద మరలా నేను నడిపించే దేవుడు ఆయన. ఇఫ్ యు బిలీవ్. పేతురుకి ఇంకా విశ్వాసం చచ్చిపోలేదు. అందరూ అంటారు నీళ్ళు చూసి అవిశ్వాసంతో పడిపోయాడని. ఇంకా విశ్వాసం ఉంది కాబట్టి యోహాను, ఆంద్రయ్య అని పిలవలేదు, కానీ యేసయ్యా నేను మునిగిపోతున్నాను అన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. మనం కూడా మునిగిపోతున్నా పర్వాలేదు, అప్పుడు కూడా కుమిలిపోద్దు. యేసయ్యా అని పిలవండి, ఆయనే తన చేయిచ్చి లేవనెత్తుతాడు. లేవనెత్తి ఉద్దేశం లేకపోతే ఎందుకు ఆ మధ్యరాత్రి ఆ చీకటి వేళలో సముద్రం పైన నడిచేందుకు వస్తాడు? ఆయనకి ఏం అవసరం? అక్కడి నుంచి గాలిని గద్దించవచ్చుగా. ఏమవునా కదా? ఆయన ఉన్న స్థలం నుంచి చెయ్యెత్తి గాలి ఆగిపో, తుఫాను నిమ్మలం కమ్మంటే అవ్వవా? అవుతాయి కదా. ఆయన ఎందుకు నడిచొచ్చాడు దగ్గరికి అంటే ఆయనకు తెలుసు పేతురు మునిగిపోసాగుతాడు, నేను వెళ్ళి చెయ్యవ్వాలని. అంత కనికరం గల దేవుడు ఈరోజు నేను ఎందుకు వదిలేస్తాడు? నన్ను ఎందుకు వదిలేస్తాడు? ఆయన వదలడు. అందుకే మరలా ధైర్యం తెచ్చుకొని నిలబడ్డాను. హల్లెలూయా. కనికరం గల దేవుడు ఎంత మనం దిగజారిపోయినా ఇంకా మనల్ని బలపరుస్తాడు. ఎంత పనికిమాల బతుకులోకి వెళ్ళిపోయినా మరలా తన ప్రేమతో మన హృదయాన్ని బలపరుస్తే అన్నాలే, బాధపడతా, నన్ను నమ్ము చాలు, మరలా నేను బాగు చేస్తానంటాడు. మాట నెరవేర్చేకోవా, దాన్ని స్థిరపరిచేకోవా, దానిని మన జీవితంలో నిర్మించేకోవా.
మీకు ఇచ్చిన ఏ మాట అయినా ఆయనే స్థిరపరుస్తాడు, ఆయనే నెరవేరుస్తాడు. ఆ మాట ప్రకారంగా మీరు బ్రతుకున్నట్లుగా ఆయనే మిమ్మల్ని నిర్మిస్తాడు. ఆ నిర్మించే ప్రక్రియలో కొన్నిసార్లు ఇబ్బందులు, బాధలు కుటుంబంలోనే కలగచ్చు, సొంత వారి వల్లనే కలగచ్చు. దావీదు కూడా పగవారు కాదంట. నేను ఒక దగ్గర రాస్తాడు కదా, నేను బాధపడడానికి మీరు నా పగవారు కాదు, నాతో ఉన్నవారు, మీరు నా మంచి మాట వాడతారు, మీరు నాతో భాగస్తులు, అంటే నా వారే మీరు అలా చేస్తే నేను చాలా బాధపడ్డాను అన్నట్టు ఒక కీర్తనలు రాసి. పగవారి నుంచి నీకు శ్రమలు రావమ్మా. ఒక్కోసారి ఇంట్లో వాళ్ళ నుంచి రావచ్చు, భర్త వల్ల రావచ్చు, భార్య వల్ల రావచ్చు, ఇబ్బందులు, బాధలు, హృదయం విరిగిపోవడం, ఇంకా చాలా పరిస్థితి రావచ్చు. కానీ వాటి వల్ల వాళ్ళని ద్వేషించొద్దు. దేవుడు నన్ను నిర్మిస్తున్నాడని అక్కడ కూడా నమ్ము చాలు. ఆయన విరిగిపోయిన మన పాత్రను మరలా తనకు ఉత్తమగా, అంటే తనకి ఇష్టమైన రీతిలో ఆయన మరలా తయారు చేస్తాడు. హల్లెలూయా. ఇదే ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయంలో ఉంటుంది. ఇశ్రాయేలుతో వెళ్ళి చెప్పుము, విరిగిపోయిన పాత్రతో చెప్పండి, ఆ పాత్ర ఇంకా నా చేతిలోనే ఉందని ఇర్మియాను వెళ్ళి చెప్పు అంటాడు. హల్లెలూయా. విరిగిపోయిన మన భాగ్యం ఏంటో తెలుసా? చితికిపోయిన, విశ్వాసంలో కోల్పోయిన, నిరీక్షణ కోల్పోయిన, పరిశుద్ధతనే బేరంగా అమ్మేసుకొని పరిశుద్ధతను కోల్పోయే పాప స్థితిలో బ్రతికిన మనకి దేవుడు ఇచ్చిన భాగ్యం, భరోసా ఏంటో తెలుసా? మనం ఇంకా ఆయన చేతుల్లోనే ఉన్నాం. హల్లెలూయా. ఆయన ఎప్పుడు మనం చేయబడుడట. ఎప్పుడైనా విడిస్తే మనమే విడిచిపెడతామేమో కానీ నేను నిన్ను విడుదును, నేనెన్నడూ ఎడబాయనని మాట ఇచ్చిన యెహోవా ఆ మాట తప్పడండి. మనం ఇంకా ఆయన చేతుల్లోనే ఉన్నాం. మనం నమ్మితే మనల్నట అక్కడ రాస్తాడు, మరి ఒక పాత్రగా, నాకు యుక్తమైన మరి ఒక పాత్రగా నేను మరలా ఆ విరిగిపోయిన పాత్రను తీసుకొని తయారు చేస్తానని ఇర్మియా నీవు వెళ్ళి చెప్పు అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగ ఆయన నీ జీవితంలో, నా జీవితంలో ఆయన మాట ద్వారా, దైవజనం ద్వారా, ప్రవచనాల ద్వారా, వాగ్దానాల ద్వారా, చిన్న మాటని పెద్ద మాట చిన్న పలుస్తున్నామని ఆయన ఇచ్చిన ప్రతి మాట మన జీవితంలో ఆయనే స్థిరపరిచి నెరవేర్చి మనల్ని నిర్మించువాడైన యెహోవా దేవునికి వందనాలు తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పటి వరకు ఆయన ఏం చేస్తాడో చెప్పాను, ఇలాగ ఆయన చేస్తానన్నాడు, కానీ మనం చేయాల్సింది కూడా ఆయన ఇక్కడ చెప్తున్నాడు. హల్లెలూయా. అది కూడా వినేద్దామా? వినేద్దాం బ్రదర్. వింటున్నారా? దేవుడి మాటలు వింటున్నారా? నా మాటలు అయితే నాకే నచ్చు, వినవసరం లేదు. నిజంగా నా మాటలు నాకే నచ్చవు చాలాసార్లు, కానీ దేవుడి మాట నన్ను ఆదరిస్తుంది, మిమ్మల్ని ఆదరిస్తుంది, నన్ను బలపరుస్తుంది, మిమ్మల్ని బలపరుస్తుంది. అవునా కాదు? హల్లెలూయా. చూద్దాం మళ్ళీ అదే ఇర్మియా గ్రంథం. మాట నెరవేర్చే యెహోవా స్థిరపరచవలనని దానిని నిర్మించే యెహోవాను నామం వహించిన వాడే ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. అంటే దేవుడు మనకి సెలవిస్తున్నాడు, నాకు మొర్ర పెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నీవు గ్రహింపలేని, నీకు అర్థము కాని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు నేను తెలియజేసేదను. హల్లెలూయా. మనకి నచ్చని విషయం ఒకటి చెప్పేశాడు దేవుడు. దయచేసి ఇబ్బంది పడద్దు. ఏంటి నచ్చని విషయం? ప్రార్థన చేయడం. నిర్మిస్తాడు, స్థిరపరుస్తాడు, నెరవేరుస్తాడు. కానీ ఆయన మనకు చేయమని సెలవిస్తున్న మాట ఆజ్ఞ కాదట, సెలవిస్తున్నాడట. కొంచెం మీరు పని చేయండి, నేనే నా మాట నెరవేరుస్తానంటూ ఆయన మనకి చెప్తున్న మాట ఏంటంటే, నాకు మొర్ర పెట్టుము. హల్లెలూయా. కాల్ టు మీ, క్రై టు మీ. నాకు మొర్ర పెట్టుము, నేను నీకు జవాబిస్తాను, నేను నీకు ఉత్తరం ఇస్తాను. నీకు అర్థము కానీ, అంటే ఈ పరిస్థితుల నుంచి అసలు నేను ఎలా బయటపడతానో నీకు అర్థం కానీ, నీవు గ్రహింపలేని గూఢమైన సంగతులను నీకు నేను తెలియచేస్తాను. ఒక పరిస్థితి వచ్చినప్పుడు అందులో ఎలా బయటకు వెళ్తామో మనకు తెలియదు, ఎలా వెళ్తామో మనకు అర్థం కాదు, ఏం చెయ్యాలో అర్థం కాదు. తడబడతాం, మనుషుని ఎదుగుతాం, సలహాలు అడుగుతాం, ఎక్కడైనా సెర్చ్ చేస్తాం, ఎవరినైనా అడుగుతాం, సంప్రదిస్తాం కదా. ఇవన్నీ మనం చేస్తాం, కానీ మనకి తెలియని గూఢమైన సంగతులంట ఆయనకు మొరపెడితే ఆయన మనకి చెబుతానంటున్నాడు. హల్లెలూయా. అంటే ఆ పరిస్థితిలో వే అవుట్, ఆ మార్గం లేని పరిస్థితిలో నీకు మార్గం ఆయన చూపిస్తాడని అర్థం. ఆ చీకట్లో నీకు వెలుతురు ఆయన చూపిస్తాడని అర్థం. ఆ డ్రై ల్యాండ్లో ఎండిన ఆ నీ పరిస్థితిలో అక్కడ ఒక చిగురు అక్కడే ఉంది చూడు అని నీ కళ్ళు తెరుస్తాడు అని అర్థం. హల్లెలూయా. హాగరు ఏడుస్తుంది బిగ్గరగా, కొడుకునంత దూరాన్ని విసిరేసింది. ఆ చిన్నవాని చావు నేను చూడలేను. ఆ మాట పలికితే నాకు చాలా ఏడుపు వస్తుంది. ఒక తల్లికి ఎంత బాధ కదా. ఆ చిన్నవాని చావు ఎడారిలో నేను చూడను, నేను నమ్ముకున్న అబ్రాహాము నన్ను
తను దూరంగా వెళ్ళిపోయి చచ్చిపోతే చచ్చిపోయి ఏం చేస్తాం, నా కన్నులతో మాత్రం నేను చూడలేను, నేను వెళ్ళిపోతే ఆ బిగ్గరగా ఆమె వచ్చిందట. ఆ పిల్లవాడి ఏడుపు కూడా యెహోవా ఆలకించెను. హల్లెలూయా. నేను చెప్పిన మాట వాక్యంలో ఉంది. ఆ పిల్లవాడి ఏడుపు, హాగరు ఏడుపు ఆకాశం నుండి యెహోవా ఆలకించి, హాగరు నీకేం వచ్చింది అన్నాడు దేవుడు. నీకేమయ్యింది? నేను లేననుకున్నావా? నేను రాననుకున్నావా? నేను చచ్చిపోయాను అనుకున్నావా? నేను చూడలేదు అనుకున్నావా? నన్ను మర్చిపోయావా? హాగరు నీకేం వచ్చింది? ఆ పిల్లవాడిని లేవనెత్తు, నీకు కావాలని చదివించడానికి టైం లేదు, అదిగో నీ కుడి ప్రక్కన అంటే అదిగో అటు పక్క చూడు అనగానే అక్కడొక నీటి ఊట ఉబకడం ప్రారంభించిందట. హల్లెలూయా. ఎడారిలో నీటి మడుగును లేవనెత్తే దేవుడు అంటే మన దేవుడు. హల్లెలూయా. సముద్రగాల మధ్య మార్గమును ఏర్పరిచే దేవుడు మన దేవుడు. ఆ పిల్లవాడిని దాహం తీర్చడానికమ్మా ఆ ఇసుక ఎడారిలో దేవుడు అక్కడికక్కడ ఒక నీటి బొగ్గను సృష్టించాడు. ఇది దేవుడు చేసిన కార్యం. అలాగే మన జీవితంలో ఎడారి పరిస్థితిలో మనం ఆయన ప్రార్థిస్తే ఆ ఏడుపే ఆయన ప్రార్థనగా తీసుకున్నాడు. అవునా కాదా? ఇక్కడ కూడా నాకు మొర్ర పెట్టు, నీ ఏడుపేదో నా సన్నిధిలో ఏడు, నేను ఆలకించి నీ ఎడారిలో నీకు నీళ్లు ఉన్నాయన్న గూఢమైన సంగతి నేను నీకు తెలియచేస్తాను. ఈ మాట అర్థం నాకు కూడా చాలా రోజులు అర్థం కాలేదు. అలాగే నేను ఇప్పుడు పర్ఫెక్ట్గా అర్థం చెప్పానని అనట్లేదు, కానీ ఇందాక అక్కడ కూర్చున్నప్పుడు ఈ మాట నాకు దేవుడు ఎలా అంటే గూఢమైన సంగతులు అంటే అర్థం కాని పరిస్థితిలో ఎట్టెళ్ళాలో తెలియని టైంలో ప్రార్థిస్తే దేవుడు మనకి అర్థమయ్యేలా చేస్తాడు, కనబడేలా చేస్తాడు. అప్పుడు హాగరు కనబడిందా? ఏడ్చింది కదా, పిల్లల్ని వదిలేసింది కదా, కానీ ఆమె ఏడుపుని ప్రార్థనగా తీసుకున్న దేవుడు ఆమె కన్నులు తెరిచి అదిగో అటు చూడు అనగా ఆ నీటి బుగ్గతో పిల్లవాడిని దాహం తీరిస్తే దేవుడు అన్నాడు కదా, భయపడకు హాగరు, నేను నీ బిడ్డ యొక్క జనాంగాన్ని నేను హెచ్చించి ఆశీర్వదించదనని వాగ్దానం చేశాడు. హల్లెలూయా. ఒకవేళ ఆమె ఏడకుండా ప్రార్థించకుండా అక్కడే చచ్చిపోయి ఉంటే నిజంగా దేవుని వాగ్దానం అక్కడ ఉండేది కాదు. కానీ ఆమె ఏడుపుని ప్రార్థనగా ఆలకించిన దేవుడు ఆమె జీవితంలో, కొడుకు జీవితంలో గొప్ప వాగ్దానాన్ని ఇచ్చి ఆమెను బ్రతికించిన దేవుడు. హల్లెలూయా. అందుకే అన్నాడు కదా, నాకు మొర్ర పెట్టు, నాకు ప్రార్థన చేయి, నన్ను అడుగు నా దగ్గర ఏడు, నా సన్నిధిలో నీ హృదయమును నీళ్ల వలె కుమ్మరించు అంటాడు. సియోను కుమారి, నీ కన్నీరు నది ప్రవాహం వలె పారనిమ్ము, నీ చంటి బిడ్డల కోసం వేగంగా లేచి చేతులెత్తు, నీ ప్రార్థన నేను ఆలకిస్తాను. నది ప్రవాహం వల్లే ప్రవహించినా పర్లేదు, ఏడండి దేవుని సొల్లు ఏడండి. మనుషుల దగ్గర ఏడాల్సిన అవసరం లేదు, ఏడ్చినా ఏం రాదు మనకి. అయ్యో పాపం అంటారంటే అంతకు మించి ఏమన్నా వస్తుంది? దానివల్ల మనకి ఏమైనా ఉపయోగం ఉందా? కానీ దేవుడి దగ్గర కాచి ఆయన అంటాడు కదా, దావీదుతో నీ ప్రతి కన్నీటి బొట్టుని నా కవులలో ఎందుకు దాచుకోవాలి? ఆయన మన కన్నీళ్ళు దేవునికి అంత వాల్యుబుల్ కాబట్టి. మనిషి వచ్చి ఏడుస్తున్నాడు చూడు, ఈ ఏడుపతి అంటారు దేవుడు ఇప్పుడు అలాంటి నీ కన్నీటిని నాట్యంగా మారుస్తా అన్నాడు కదా. అంటే మన కన్నీటిని ఆయన తీసిపారేస్తున్నాడా, విలువగా ఎంచుతున్నాడా? ద్వేషించబడ్డం దేవుడు చూశాడండి. అలాగే మన ప్రతి బాధని ఆయన చూస్తానే ఉన్నాడు. మనం చేయాల్సిందల్లా ఒకటే, నాకు మొర్ర పెట్టము, నేను నీకు ఆన్సర్ ఇస్తాను. హల్లెలూయా. కాల్ టు మీ అండ్ ఐ విల్ ఆన్సర్ యు. నేను నీకు ఉత్తరం ఇస్తాను, నేను నీకు తెలియజేస్తాను. గూఢమైన సంగతి అంటే నీకు అర్థం కాని సంగతులు ఏమైనా ఉంటే, ఈ ఆటో ఎలా నడపాలి, నా కొడుకుని ఎలా పోషించాలి, నేను ఎలా చేయాలి, నాకు ఈ అప్పులు ఎలా తీర్తాయి, ఫైనాన్స్ ఎలా కట్టాలి, నాకు అర్థం కాదు నాన్న. కానీ ప్రార్థిస్తే నీకు అర్థమయ్యేటట్టుగా దేవుడు మార్గాన్ని తెరుస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ మధ్యలో కొన్ని చిన్న పరిస్థితులు హృదయాన్ని చాలా కలవర పెట్టాయి, చాలా బాధ అనిపించేది. ఇంకేం చేయాలనుకున్నాడు. లో నుండి ఒక స్వరం, ఎందుకు కలవరపడుతుందని అన్నాను కదా, నన్ను అడుగు నేను నీకు సహాయం చేస్తాను, నాకు ప్రార్థన చేయి నేను నీకు జవాబు ఇస్తాను, నాకు ప్రార్థించి అడుగు చాలు, ఎందుకు కలవరపడతావు అని లో నుండి ఆయన చెప్పే మాట నన్ను బలపరుస్తుంది. అలాగా ఆయన అడిగిన ప్రతిసారి ఒక మార్గాన్ని ఆయన తెరిచి నాకు ఆయన సమాధానాన్ని ఇచ్చి నడిపిస్తాను. ఏం లేక ఆస్తులు అంతస్తులు మనుషులు ఎవరు లేకపోయినా పర్లేదు, నా జీవితంలో మీ జీవితంలో మిగిలేది ఒక్కటే ఆయన మాట, మిగిలింది ఒక్కడే యేసుక్రీస్తు ప్రభు. ఇక నీ జీవితంలో ఉండబోయేది కూడా ఒక్కడే, పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. ఎవరందరూ పోయినా ఒకటే అనుకోండి, ప్రభా నాకు నువ్వు మిగిలేవు, నాకు అది చాలు. ఆరోగ్యం పోయినా, ఆశలు పోయినా, కోరి అన్నీ పోయినా ఆయన మనకి మిగిలి ఉన్నాడు. ఆయనలో నుండే సమస్తం వల్ల నూతన పరచబడతాడు. హల్లెలూయా. హల్లెలూయా.
ఇంకొక మాట ముగించేనా ఏమా? ఓకేనా? ఇంకొక వాక్యం చూపించి ముగించేస్తాను. ఇదే అధ్యాయంలో చూడండి. ఈ అధ్యాయం అంతా చదవాలనిపిస్తుంది కానీ టైం లేదు. నేను నీకు గూఢమైన సంగతులు తెలియజేయను. 4వ వచనం చూడండి. ముట్టడి దెబ్బల దెబ్బకును ఖడ్గమునకును పట్టణంలోని ఇండ్లన్నీయు యూదా రాజుల నగరులను శిథిలమైపోయెను కదా, వాటిని గురించి ఇశ్రాయేలు దేవుడగు యెహోవా సెలవిచ్చినదేమనగా, కల్దీయులు యుద్ధం చేసి వారి చెడుతనమును బట్టి ఈ పట్టణమునకు విముఖుడైన నా మహాకోపం చేత హతులై తమ కళేబరంతో కల్దీయులకు సంతృప్తి కలిగించుటకే వారు వచ్చుచుండగా, ఇక్కడ వినండి, నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను, వారిని స్వస్థపరచుచున్నాను, వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరచెదను. చెప్పండి, ఒకటి దేవుని నామాన్ని కనబడతాం. ముట్టడి దెబ్బల దెబ్బకును ఖడ్గమునకు హతులైన నా జనులు, పాడైపోయిన ఆ దేశం గురించి యెహోవా చెప్తున్నాడు కదా, నేను మరలా దానికి ఆరోగ్యము కలుగ చేసేదను, నేను మరలా దాన్ని స్వస్థపరిచి సత్య సమాధానములను కొంచెం కొంచెంగా కాదు, చుక్కలుగా కాదటమ్మా, సమృద్ధిగా అనుగ్రహించుచున్నాను. ఎవరికి కావాలో సమాధానం? అమ్మాయి ఎంతమంది ఇళ్లలో సమాధానంగా ఉన్నారు? లాక్డౌన్ కదండి, అందరు ఇళ్లలో ఉండి కొట్టుకు సస్తున్నాం, సమాధానం లేదని చెప్తారు. చిన్న జోక్ ఏమనుకోకండి. అందరూ ఇళ్లలో ఉండి ఏం చేస్తున్నారు? కలిసి ప్రార్థన చేసుకోవడం మానేసి స్పీచ్లాడడం. సరే, అలాగ ఒకవేళ ఉన్నా సరే నేను హేళన చేయను. ఒకవేళ అందరి కుటుంబాల్లో ఉంటుంటే అలా వచ్చినా బాధపడవలసిన లేదు. ఆయన అంటున్నాడు కదా, నేను దానికి మరలా ఆరోగ్యం ఇచ్చేదను. హల్లెలూయా. ఆ మరలా అన్న మాట కూడా చాలండి, నన్ను బ్రతికించేస్తుంది నిజంగా. మరలా అంటే కోల్పోయాను, ఆయన అన్నాడు మరలా నేను నీకు ఇస్తాను. విరిగిపోయాను ప్రభువా, మరలా నిన్ను కడతాను. చితికిపోయిన ప్రభువా, మరలా బాగు చేస్తాను. అసలు పాడైపోయిన ప్రభువా, పాడైన స్థలాల్ని నేను బాగు చేసే దేవుడు అని ఆయన చెప్తా ఉన్నాడు. ఇంకా కూడా అదే అడిగాను నేను, ఆరాధన అయిపోతుంటా ఏంటి ప్రభువా, ఈ పాడైపోయిన పాత్రలో నుంచి పరిశుద్ధాత్ముడా నువ్వు ప్రవహిస్తావా? నేను నీకు అందుబాటులో ఉంటా. యథార్థంగా దేవుడితో అదే ఒప్పుకున్నాను. పాడైపోయిన పాత్రలో నుంచి నువ్వు ప్రవహిస్తావు ప్రభువా, నేను నిన్ను మోసి ప్రత్యక్షపరుస్తాను అంటే ఒక పాత్రగా వాడుకుంటావా? నిజంగా నా హృదయంలో అంటే దేవుని సన్నిధి పాడైపోయినా సరే నేను నీలో నుండి ప్రవహిస్తాను. ఎందుకంటే నువ్వు నన్ను అడిగావు కదా, నేను ఇచ్చేస్తాను. నీకేది ఇష్టమో అడుగు, నేను దానిని నీకు అనుగ్రహిస్తానని అన్నాను. అంటే పాడైపోయి అలా ఉండమని దేవుడు ఉద్దేశం నేను అనట్లేదు. ఒకవేళ పాడైపోయినా అందులో నుంచి మరలా నువ్వు అడిగితే నేను నీలో నుండి మరలా మరలా అనే రెండవ అవకాశాన్ని ఇచ్చే గొప్ప దేవుడు ఉంది. అందుకే రెస్టోర్, రివైవ్, రీబిల్డ్, రీవిజిట్ ఈ మాటలన్నీ ఎప్పుడు నేను ప్రార్థన చేసుకున్న దేవుడితో, ప్రభా నన్ను మరలా కట్టు, మరలా దర్శించు, నన్ను మరలా నిర్మించు, మరలా అభిషేకించు, మరలా క్షమించు, మరలా నూతనపరచు, మరలా నన్ను నీ దగ్గరికి చేర్చుకో, మరలా నన్ను నిర్మించు. ఎందుకంటే పరిస్థితులను కొన్నిసార్లు పడిపోతాం, జారిపోతాం, విరిగిపోతాం, కుమిలిపోతాం, విశ్వాసంలో తొలగిపోతాం. కానీ దేవుణ్ణి అడిగినప్పుడు నిజంగానే ఆయన మరలా మనల్ని పునరుద్ధరించే దేవుడు. ఆయన హల్లెలూయా. పునరుద్ధరించే దేవుడు అంటే కొత్తగా కట్టడం కాదు, పడిపోయిన శిథిలమైపోయిన ప్రాకారముని మరలా పునరుద్ధరించే దేవుడు, పునర్నిర్మించే దేవుడు, పునఃస్థాపించే దేవుడు, మరలా స్థితికి తీసుకువచ్చే దేవుడు ఆయన. హల్లెలూయా. అక్కడ అన్నాడు చూడండి, సత్య సమాధానములను సమృద్ధిగా ఇస్తాను కాదు బయలుపరిచెదను. అంటే ఆ సమాధానం నీకు కనబడుతుంది, నీ ద్వారా నీ చుట్టాలకు కనబడుతుంది, నీ ఇంట్లో ఉన్నట్టు నీ బంధువులకు కనబడుతుంది. నిన్ను హేళన చేసిన నీ పగవారికి కూడా ఆయన నీలో ఉన్న సమాధానాన్ని బయలుపరుస్తాడు. అర్థమవుతుందా బ్రదర్? అర్థమవుతుందా? దేవుని మాట ఆయన బయలుపరుస్తాడట. అంటే ఇచ్చి మన ఇంట్లో దాచిపెట్టుకొని ఎవరికి తెలియకుండా ఉండదంట. ఆయన నీకు సమాధానం ఇచ్చినట్టు ఆయనే దాన్ని వెల్లడి చేస్తాడు, బయలుపరుస్తాడు. నేను చూసిన వాళ్ళందరికీ అర్థమవుతుంది, యెహోవా ఈ బిడ్డకు సమాధానం సమృద్ధిగా ఇచ్చాడు. ఇంతకు ముందులో ఈ జీవితం లేదు, ఆ దేవుడు నమ్మారు కదా, ఎంత కష్టం వచ్చినా నమ్మి అలా ఏడుస్తా పాప ప్రార్థించారు కదా, దేవుడు అంత మనకి ఇచ్చాడు అని చెప్పే రోజు. హల్లెలూయా. ఇంటికే దయచేసి అధ్యాయం అంతా చదువుకోండి. చెరలో నుండి యూదా వారిని, ఇశ్రాయేలు వారిని నేను రప్పించుచున్నాను. ఇక్కడ చూడండి, మొదట నుండినట్లుగా వారిని స్థాపించుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా.
ఉపవాసాలు మానేశారు కదా, పాటలు ఆరాధన కదమ్మా, లేం బాగుంది మానేశారు కదా. మునుపు మీరు ఉన్నట్టుగా మరలా నేను మిమ్మల్ని స్థాపిస్తాను అంటున్నాడు. హల్లెలూయా. మే గాడ్ గివ్ ద గ్రేస్. దేవుడు అట్టి కృప మనకి అనుగ్రహించును గాక. లేదు ఆయన ఇస్తాడు, మనం ఆయనను నమ్ముదుము గాక. హల్లెలూయా. మొదట నుండినట్లుగా వారిని స్థాపించుచున్నాను. వారు నాకు విరోధంగా చేసిన పాప దోషములు నిలువకుండా వారిని పవిత్రపరుతును. వారు నాకు విరోధంగా చేసిన దోషములన్నిటినీ, తిరుగుబాట్లన్నిటినీ యేసయ్య క్షమించెను. హల్లెలూయా. మన దేవుడు మనల్ని క్షమించే దోషములన్నిటినీ, గర్వంతో తిరుగుబాటు చేశాం కదా, పొగరగా తిరుగుబాట్లన్నిటిని అంటే ఒక్కటి కూడా ఆయన అంటే వదిలేయట్లేదు. మనం ఎక్కడైనా ఒక్కదాని కోసం బాధపడతాం కదా, అన్నిటినీ నేను క్షమించుచున్నాను. ఎంత కనికరం గల దేవుడో మీకు అర్థం అవ్వాలి. భూజనులందరూ ఎదుట వారు నాకు ఇష్టమైన పేరుగాను, స్తోత్ర కారణముగాను, ఘనతాస్పదముగాను ఉందురు. నేను వారికి చేయు సకల ఉపకారములను గురించిన వర్తమానమును జనులు విని నేను వారికి కలుగు చేసిన సమస్త క్షేమమును బట్టి, సమస్తమైన మేలును బట్టి భయపడుచు దిగులు నొందుదురు. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, ఇది పాడైపోయిను, దీనిలో నరులు లేరు, నివాసులు లేరు, జంతువులు లేరు అని మీరు చెప్పు ఈ స్థలములోనే మనుష్యులైనను, నివాసులైనను, జంతువులైనను లేక పాడైపోయిన యూదా పట్టణములోనే, యెరూషలేము వీధులలోనే సంతోష స్వరములు, ఆనంద శబ్దములు, పెండ్లి కుమారుని స్వరమును, పెండ్లి కుమార్తె స్వరమును, యెహోవా మంచివాడు, ఆయన కృప నిరంతరముండునని, సైన్యములకు అధిపతికి యెహోవా స్తోత్రము అని పలుకు స్వరము మరలా వినబడను. మీకు చేతులుంటే చెప్పండి, దేవుని కనపరచండి ప్లీజ్. దేవుని మనసారా కొనియాడతాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి అర్థమయ్యాయి అన్న మాటలు? ఎంతమందికి అర్థమయ్యాయి? ఎంతమంది నమ్ముతున్నారు? మీ జీవితంలో ఈ మాటలు దేవుడు స్థిరపరచబోతున్నాడు. అంటే నువ్వు నమ్మితే ఈ ప్రతి మాట మన జీవితంలో ఏంటంట, మనుషులు లేరు, జంతువులు కూడా లేదు, ఈ నగరి పాడైపోయిందని చెప్పుకున్న అదే వీధిలో అంట, అదే దేశంలో, అదే నగరంలో అంట యెహోవా వీరిని కట్టాడని, నాటాడని, ఆశీర్వదించాడని, సమృద్ధినిచ్చాడని, సమస్త ఆనందంతో నింపాడని, పెళ్లి కుమార్తె స్వరం, పెళ్లి కుమారుని స్వరం, సంతోష సమాధాన శబ్దములు, యెహోవా ఉత్తముడు, ఆయన కృప నిరంతరం ఉండునని పలుకువారు మరలా వస్తారంట. అర్థమైందా ఈ మాట? ఈ మాటలన్నీ రాసేసి మీ ఇంట్లో పెద్ద అక్షరాలతో పెట్టుకొని కళ్ళలేదు కదా, హృదయంలో రాసుకోవడం ఎలాగ రావట్లేదు కదా, కనీసం అలాగన్నా పెట్టుకొని రోజు దాన్ని చదువుకుంటే ఏమొస్తుంది? నిరీక్షణ. ఇన్ని ఉద్దేశములండి ఆయనకు మన ఎట్లా కలిగినాయి. ఎక్కడైతే అంటే ఏ వీధిలో అయితే పాడైపోయింది అన్నారో అదే వీధిలో ఎలా రాశాడు చూశారు కదా, అదే యెరూషలేము వీధిలో, అదే నగరిలో నేను మిమ్మల్ని మరలా ఘనపరుతాను. యెహోవా ఉత్తముడు, ఆయన కృప నిరంతరం ఉండును. అందుకే వీళ్ళ జీవితం మరలా బాగుపడింది. ఆయన మీకోసం పలికే వారిని మరలా దేవుడు అంటే పలికే స్వరాలు వినబడతాయంట. హల్లెలూయా. ఇప్పటి వరకు వినబడే స్వరాలు ఏంటి? చీయని వినబడే స్వరాలే. ఇక మీదట ఆ స్వరాలు వినబడవమ్మా. నమ్ముదాం, దయచేసి నమ్ముదాం. యెహోవాను నమ్ముకొనివాడు ధన్యుడని దేవుని వాక్యం చెప్తుంది. యెహోవా వానికి ఆశ్రయముగా ఉండునట. అతడు చదువుతాను చూడండి, తప్పు చెప్పడం ఎందుకు. ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనం 7వ వచనం నుండి చదువుతాను. యెహోవాను నమ్ముకొని వాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. అది కాలంలో ఆరున దాని వేళ్ళు తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకులు పచ్చగా ఉండును. వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు వినబడుతున్న మీకు వినబడుతున్న మీ హేళనలో కూడా యెహోవాను నమ్ముకోండి బ్రదర్. ఆయన మీకు ఆశ్రయంగా ఉంటాడు. ఆయన మీకు ఆశ్రయంగా ఉంటే ఎలా ఉంటామంట? జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె వేర్లు తన్ని ఎదుగుతామంట. వర్షము లేని సంవత్సరమున చింతపడమంట, కాపు కాయడం మానమంట. వర్షం లేకుండా ఎక్కడైనా కాపులు కాస్తాయా? అసాధారణమైన కార్యాలు చేసే దేవుడు కదా. వర్షం లేని సంవత్సరంగా కూడా యెహోవాను నమ్ముకుంటే చింత లేకుండా కాపు కాసే వారంగా ఉంటాం. హల్లెలూయా. అలా నమ్ముదాము దేవుణ్ణి. మన జీవితం కోసం
కూడా వాళ్ళు పలకాలి. ఇదే వీధుల్లో, ఇదే గ్రామంలో, ఇదే ఊర్లో, మీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళే చెప్పాలి, యెహోవా వీరి జీవితంలో సత్య సమాధానములు సమృద్ధిగా అనుగ్రహించాడని. హల్లెలూయా, హల్లెలూయా. పెళ్లి కుమార్తె స్వరం, పెళ్లి కుమారుని శబ్దము, యెహోవా మంచివాడు, ఆయన కృప ఇంకా ఉంది, అందుకే వీళ్ళు సజీవ సాక్షులుగా ఉన్నారని స్వరాలు మన జీవితంలో, మన ఊరిలో మనకే వినబడను గాక. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు చెప్పండి, మన జీవితాల్లో దినాలు అయిపోతున్నాయా, దినాలు వస్తున్నాయా లేదా? కనీసం నోటితో పలికైనా ఆయనకి ఆనందం నేను నమ్ముతున్నాను ప్రభు అని చెప్తాం. మన జీవితంలో దినాలు వస్తున్నాయి. హల్లెలూయా. ఇకను ఆలస్యము లేక యెహోవా ఇచ్చిన మాట మన జీవితంలో ఆలస్యము లేక ఆయన నెరవేర్చబోతున్నాడు, ఆయనే స్థిరపరచబోతున్నాడు. బ్రదర్, ఆయనే మిమ్మల్ని నన్ను నిర్మించబోతున్నాడు తనకి యుక్తమైన పాత్రగా. హల్లెలూయా. వదిలేద్దాం మనుషులను, ప్రతి పనికి మాలిన మాటని, సెటర్ని, పంచుల్ని, హేళన మాటల్ని, తిట్లను, బూతులను అన్నిటినీ వదిలేయండి. దేవుని మాటను మన హృదయం, మన పలక మీద రాసుకొని నిరీక్షణతో బ్రతికేద్దాం. హల్లెలూయా. నా యందు విశ్వాసం ఉంచేవాడు సిగ్గుపడని దేవుని వాక్యం చెప్తుంది. ఈ నిరీక్షణ, ఇంటి నిరీక్షణ కలిగిన మనల్ని ఆయన సిగ్గుపరచడని దేవుని వాక్యం చెప్తుంది. ఇంకోటి కూడా మనం చెప్పుకోవాలి, నేను విడువను, నేను ఏమాత్రం ఎడబాయనని దేవుడు చెప్పాడని చెప్పుకుంటాం కదా. ఆ మాట దేవుని డైలాగ్. మన డైలాగ్ ఏంటంటే కింద ఏమని రాశాడు తెలుసా? నన్ను విడువను, నన్ను ఎన్నడు ఎడబాయనని దేవుడు చెప్పాడు అని మంచి ధైర్యంతో, ప్రభు నాకు సహాయకుడు అని మంచి ధైర్యంతో మనము చెప్పవలసిన వారమై ఉన్నాం. హల్లెలూయా. మన దేవుడు విడువడు, ఎడబాయడండి అని చెప్పి ఆపేయొద్దు. మంచి విశ్వాసంతో, మంచి ధైర్యంతో ప్రభువు నాకు సహాయకుడని చెప్పువారమై ఉండాలి. హల్లెలూయా. ప్రభువు నా సహాయకుడు, నాకు మంచి రోజులు రాబోతున్నాయి. ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఒక్కటి మర్చిపోవద్దు. ఆయన చెప్పాడు కదా, నాకు మొర్ర పెట్టు. అభేద విధవరాలు రోజేళ్ళు అయ్యా 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 అడిగింది కదా, ఇలాగే ప్రార్థన చేయమని ఆయన చెప్పాడు కదా. అలా మానక ప్రతి పూట, ప్రతిరోజు ఈ నీతి గల న్యాయాధిపతి అని దేవుడి దగ్గరికి వచ్చి ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిస్థితి రాగానే ఇంట్లో డిస్కషన్లు పెట్టద్దండి, దేవుని దగ్గరికి తీసుకురండి మీ పంచాయతీ. ఆయన మంచి న్యాయకర్త, మంచి వాదం వాదిస్తాడు, మీ పక్షాన వ్యాజ్యం ఆడే దేవుడు ఆయన. హల్లెలూయా. దేవునికి సమస్త మహిమ కలుగునుగాక. ఈ మాటలన్నీ మన జీవితాల్లో, కుటుంబాల్లో, మన పిల్లల జీవితంలో యేసు నామములో నెరవేర్చబడునుగాక. హల్లెలూయా. దేవునికి బిగ్గరగా చప్పట్లు కొట్టి వందనాలు తెలియజేద్దాం. థాంక్ యూ జీసస్. మనం కళ్ళు మూసుకుందామా దేవుని సన్నిధిలో? మీకు ఇష్టమైతే మోకరించగలరా దేవుని సన్నిధిలో? ఒక్క నిమిషం. కెన్ యూ నీల్ డౌన్ బిఫోర్ యూ గాడ్? నీతో నాతో మాట్లాడిన దేవుడితో చెప్పగలవా? ప్రభా, నేను కూడా పేతురుల మునిగి పోసి సాగుతున్నాను కానీ కేక పెట్టలేకపోయాను ప్రభా. ఇకను ఇప్పుడైనా నీ కోసం నీ పేరు పిలుస్తాను, కేకేస్తాను దేవా. నీవు వచ్చిన చేపట్టుకుంటావు, నిన్నే నమ్ముకుంటా దేవా, నిన్నే నమ్ముతాను. నాకు మంచి దినాలు వస్తున్నాయి నా జీవితంలో. ఐ బిలీవ్ లార్డ్. Thank you, Jesus. Thank you, Jesus. Thank you. Thank you. Bye.
నింపి